triplex villas at Kollur, APR Projects. వారు చెప్పేది ఏంటంటే నీరు అన్ని చోట్లకి పారేలా మేము చేశాము, నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాము, నీరు నిధులు నియామకాలంటూ వచ్చాము, మేము చేశాం కాబట్టి ఆ నీరు అన్ని ప్రాంతాలకు వచ్చింది కాబట్టి పెరిగాయి భూముల రేట్లు అనేది కదా. ఇప్పుడు దమ్ముంటే ఒక మాట అడుగుతున్నానండి అందరికీ. మొన్న కాళేశ్వరం వాటర్ రాకుండా కూడా ఒక్క నీటి బొట్టు రిలీజ్ చేయకుండా కూడా 1,53,00,000 టన్నుల వరి ఎట్లా పండింది? దీనికి సమాధానం చెప్పండి మన తెలుగున్నోడు. 1,53,00,000 టన్నుల వరి ఎట్లా పండింది? కాళేశ్వరం గేట్లు మూసేసి మేడిగడ్డ ప్రమాదం వల్ల ప్రమాదం, అది ప్రాజెక్టే కూలిపోతుంది, 1,00,000 కోట్లు వృధా అవుతాయంటే ఈసారి ఒక నీటి బొట్టు వదలలేదు దీప. నిరంతరం పాత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ఉన్నాయి, మాకు శ్రీరామ్ సాగర్ వచ్చింది లేదు, ఇటుక పిల్ల పెట్టింది లేదు, నిజాం సాగర్ మేము మా తాతలు కొత్త ప్రాజెక్టులతో పెద్ద వరిగింది ఏదేమైనా దానికి రికార్డెడ్ కూడా ఎవిడెన్స్ వచ్చింది. ఎలక్షన్ లో బాగా మాట్లాడిన మొత్తం కాళేశ్వరం వల్ల 105,000 ఎకరాలకు బాగా వచ్చింది. మొత్తం 1,00,00,000 ఎకరాలలో 1,00,000 ఎకరాలు ఒక ఎకరానికి వరి పండడానికి 13,68,000 రూపాయలు అయింది. కాబట్టి అది ఒక పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్టు, మోసపూరిత ప్రాజెక్టు, వాళ్ళ అవినీతికి ఒక ఆలంబన చేసుకోవడానికి ఒక కుమ్మక్కైన ప్రాజెక్ట్ అది. అలాంటిది మూసి ప్రాజెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. 4th సిటీ అంటున్నారు, దాని మీద నమ్మకం ఉందా మీకు? నేను ఇప్పుడు చెప్పిందే ఉన్న సిటీని పట్టించుకోమని. కళలు ఒకటే చెప్తున్నాను, కళలు కనాలి, కళలు కొన్ని సాధ్యమేటే కనాలి, కానీ ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, తెలంగాణ వ్యాప్తంగా కనీస వసతులు లేవు స్కూళ్ళల్లో, గ్రామీణాల్లో మౌలిక వసతులు లేవు, డ్రైనేజెస్ లేవు, సీసీ రోడ్స్ లేవు, సింపుల్ దాన్ని ఆర్మూర్ తీసుకుంటే అన్ని చెప్తాను నీకు. అన్ని తెలంగాణ ఆర్మూర్ అన్ని మోస్ట్ డెవలప్డ్ ఇంకా మంచిగా 30 గ్రామ పంచాయతీలు 75 ఏళ్ళ గ్రామీణ భారతంలో. మాకున్న 87 విలేజ్లో 35 గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీలు ఫస్ట్ సిటిజన్ కూర్చుండేదానికి లేవు, గ్రామ పంచాయతీలు లేవు, వైకుంఠ ధామాలు లేవు. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే నిధులు వచ్చినాయి అవి వాళ్ళని ఒక్క మౌలిక వసతులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, ఓన్లీ ప్రకటనలు. కానీ ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి గ్రామ పంచాయతీలే లేవు అని చెప్తున్న మీరు, అంతగా ఆవేదన చెందుతున్న మీరు, కొన్ని పోస్టర్లు మీ మీదే వెలిసాయి నందిపేట లాంటి ఏరియాలో, 8 ప్రశ్నలతో కూడిన పోస్టర్స్ అలాంటివి. తప్పేం లేదు, 8 ప్రశ్నలు వేశారు, 80 ప్రశ్నలతో ప్రశ్నించేస్తుంది కదా, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన కదా. నేను అలా చెప్పింది ఏంటంటే, ఒకవేళ నేను ఎలక్షన్లో మళ్ళీ క్లియర్గా ఉన్నాను ఆ సబ్జెక్ట్ మీద, రేవంత్ రెడ్డికి బహిరంగంగా సవాల్ ఇచ్చినాను నేను. అది ఒకవేళ నేను ఎన్నికలలో గెలిస్తే, ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కట్టిపోకపోతే ఊరుకు 10 ఇల్లు కట్టిస్తాను, ప్రభుత్వం కట్టియకపోతే చెప్పారు మాట మీద. నేను వచ్చి నుంచి అదే మాట్లాడుతున్నాను కదా, గవర్నమెంట్ వస్తే ఇప్పుడు దాన్ని ప్రభుత్వం మధ్యన ముందు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఓకే, ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాం, 3,500 ఇల్లు శాంక్షన్ చేసినాం, అవే కదా ఇల్లు. గవర్నమెంట్ కట్టిపోయకపోతేనే నేను ఊరికి 10 ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు ఆ లేట్ అయిన దానికి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలా? 3,500 ఇల్లు ఫస్ట్ మా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు అన్నాడు. కనుక నాకు నేను 10 ఇల్లు అంటే మొత్తం కలిసి 100 ఇల్లే కదా, అంటే సుమారు 700 ఇల్లు. ఇప్పుడు 3,500 ఇల్లు కొట్లాడి సాధించుకొచ్చిన కదా. ఒకవేళ ఇప్పుడు కూడా మనం బహిరంగంగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను రేవంత్ రెడ్డి గారికి, ఒకవేళ ఆరుమూరు తెలంగాణలో లేదని చెప్పండి, రేపే ముగ్గు వస్తా 80 పల్లెలు అని చెప్పాను. ఆరుమూరు తెలంగాణలో లేదు, మా పనులు మేమే వసూలు చేసుకుంటాం, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజు, మీకు బ్రహ్మాండ అమెరికా లాగా చేస్తాను నేను. మార్మూరి బోలాడు 1,000 కోట్లు ఇస్తున్నాం ఆదాయం, మా డబ్బులు మాకేందుకు ఎంత? నీకేం దమ్ముంటే నువ్వు ఢిల్లీ కొట్టాడు, నీకేమైనా ఇబ్బంది అయితే మా డబ్బు మేము అడుగుతున్నాం. కానీ ప్రజలంతా ఎమ్మెల్యే వైపే చూస్తారు కదా, ఇటువంటి ప్రశ్నలు ఎమ్మెల్యే చెయ్యాలి అంటూ వాళ్ళకు మనసులో తప్పేం లేదండి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రణాళికలు వచ్చేసినాయి, ఆల్రెడీ ప్రజా అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ అయిపోయినాయి, ఫాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ముందు కూడా సుమారు ఒక 5 ఊర్లలో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టాడు గౌరవనీయ ముఖ్యమంత్రి, స్టార్ట్ అయిపోతాయి అన్ని. స్టార్ట్ కాకపోతే నిరంతరం వేటాడుతాం, మా డబ్బు మేము తీసుకుంటాం, కట్టుకుంటాం, డోంట్ వరీ, దాంట్లో ఏం లేదు. మేము ఆర్మూర్ని సుమారు భారతదేశంలో నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీ చేస్తాం, అట్లా ప్రైవేట్గా నాకు పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటాయి.